యాక్చువల్‌గా ఈ కరోనా టైంలో చాలామంది ఫుడ్ మీద కొంచెం ఆలోచించడం స్టార్ట్ చేశారు. రాగి జావ అని ఉంటుంది. ఆహా! అది కూడా సేమ్ మీరు రాగులు రాగి జావలో ఏమైనా మిక్స్ చేస్తారా? అది మల్టీ అది కూడా సేమ్ అది కూడా రాగి. మన దగ్గర అలా కాదు, రివర్స్. రివర్స్ క్యారెట్ ఎక్కువ ఎక్కువ క్యారెట్ ఉంటుంది, తక్కువ ఆనియన్ ఉంటుంది. ఓకే. హెల్త్ కదా, అవును. అందుకోసం Millet dosa is very healthy, hygienic, and very maintained, very hygiene maintained. మాక్సిమం ఇది నాది 10th టైం కావచ్చు 11th టైం కావచ్చు డైలీ Fruits cleaning and everything is very good. చాలా బాగుంటది ఇక్కడ ఫుడ్, హైజీన్, మిల్లెట్ ఫుడ్. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. ఓకే, మనం ఇప్పుడు రమేష్ గారిని కలవడానికి వచ్చేసాం. రమేష్ గారితో మాట్లాడి అసలు ఈ మిల్లెట్స్ ఆలోచన ఎలా వచ్చింది అనేది కనుక్కుందాం. వచ్చే హలో రమేష్ గారు, ఎలా ఉన్నారు? సూపర్ బాగున్నాను. Maybe- మీరు ఎలా ఉన్నారండి? చాలా బాగున్నానండి. చాలా బాగా ట్రెండ్ అయిపోతున్నారు, అందుకే నేను మీ దగ్గరికి వచ్చేసాం. థ్యాంక్ యూ. అసలు ఈ మిల్లెట్స్ అనే ఆలోచన, వాటి గురించి మీరు డీటెయిల్గా చెప్తే మా వ్యూవర్స్ కూడా అర్థమవుతుంది. యాక్చువల్గా ఈ కరోనా టైంలో చాలామంది ఫుడ్ మీద కొంచెం ఆలోచించడం స్టార్ట్ చేశారు. అంటే ఐ మీన్ ఎట్లా అంటే మంచి ఫుడ్ కావాలి అంటే బూస్ట్ ఎనర్జీ వచ్చే ఫుడ్ Healthy food కోసం, హెల్తీ కావాలి. ఫుడ్ కోసం చూస్తున్నారు. అలాంటి టైంలో నేను ఏం చేశానంటే మా నాన్న వాళ్ళు ఎక్కువ అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు కానీ లేదంటే పూర్వకాలంలో ఎక్కువగా ఈ రాగులు కానీ జొన్నలు కానీ కొర్రలు అరికలు ఊదలు అలాంటివి తినేవాళ్ళు అనమాట. ఇది పెడితే ఎలా ఉంటుంది, మా నాన్న ఇప్పటికి కూడా చాలా హెల్తీగా ఉంటాడు, ఓకే. ఇప్పటికీ అంబలి తాగుతాడు. అలా అంటే ఆ వాటి మీద అవి తిని ఇంత ఆరోగ్యంగా ఉన్న మా నాన్నని చూసి నేను కాస్త ఇంప్రెస్ అయ్యానని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మా నాన్న వ్యవసాయదారుడు బేసికల్, అంత పని చేస్తూ కూడా అంత హెల్తీగా ఉన్నాడంటే నాకు తెలిసి వీటి వల్లనే నేను నమ్ముతా. ఓకే. అందు గురించి మనం ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా హెల్త్ పర్పస్లో వస్తారు. పార్క్కి వచ్చే వాళ్ళు కూడా డైలీ మార్నింగ్ లేచి వాకింగ్కి వచ్చి కొన్ని వర్కౌట్స్ చేసి వచ్చి టిఫిన్ చేసి అలా వెళ్తుంటారు కదా. వాళ్ళను బేస్ చేసుకొని నేను ఇలాంటి మంచి ఫుడ్ ఇస్తే వాళ్ళ వర్కౌట్స్తో పాటు నా నుంచి కూడా కొంత హెల్త్ ఇచ్చిన వాడిని అవుతాను. అలానే అట్ ద సేమ్ టైం నేను కొంత ఇన్కమ్ గెయిన్ చేసుకున్న వాడిని కూడా అవుతాను. ఓకే. ఓకే. ఆ పర్పస్లో నేను ఈ మల్టీ మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ అనేది స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశారు. ఓకే, అంటే మీ స్టడీ పర్పస్కి వస్తే మీరు స్టడీ ఏం చేశారు? యాక్చువల్గా నేను ఎంకామ్ అయిపోయింది రెగ్యులర్గా, అండ్ ఓపెన్లో MBA కూడా చేసేసాను. సూపర్. చాలా మంది ఇట్లా MBA గానీ బీకామ్ అదే ఎంకామ్ గానీ చేసిన తర్వాత జాబ్కి వెళ్తారు కదా. Yeah. మీరు ఇలా టిఫిన్ సెంటర్ పెట్టడానికి, అది కూడా మల్టీ మిల్లెట్స్ తో పెట్టడానికి ఉద్దేశం? నేను కూడా జాబ్కి ట్రై చేశాను, బ్యాంక్ కోచింగ్కి ట్రై చేశాను. దాని తర్వాత కొద్ది రోజులు మీడియా దానిలో పనిచేశాను. కానీ ఇక మళ్ళీ నాకు ఎందుకో కొంచెం సాటిస్ఫై లేదు. అంటే మనం చదివిన చదువుకి ఆ జాబ్కి నేను ఎక్స్పెక్ట్ చేసే ఇన్కమ్కి కాస్త అదిగా ఉంది. దాన్ని అది చేసుకొని నేను ఇలా కాదు, నేను ఎట్లుంటుందంటే కొన్ని ఎక్కడైనా మీరైనా ఎవరైనా ఇప్పుడు పని చేసేవాళ్ళు అంటే జాబ్ చేసే వాళ్ళని అడిగితే నాకు అసలు ఫ్రీడమ్ లేదు, బయటికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది, టైం లేదు అని అంటుంటారు. ఆ ఉద్దేశం కూడా కొంత ఉంది నాకు. అంటే ఒకరి కింద చేస్తే వాళ్ళు ఎలా చెప్తే అలానే వినాలి మనం. మెయిన్గా మనకు లీవ్స్ దొరకవు, మనకు అర్జెంట్గా ఏదైనా ఊర్లో అవసరం అడుగుతుంది లేదా చిన్న ఫంక్షన్స్ ఉంటాయి, అలాంటికి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇదైందంటే ఇది మన ఓన్. తర్వాత మనము ఇంకా కొంతమందికి పని కూడా ఇవ్వగలుగుతాం. ఆ పర్పస్లో నేను ఇలా వచ్చేసాను అనుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు మనకి ఇది ఎన్ని ఇయర్స్ అయింది పెట్టి? ఇది 4 years 4 years అవుతుంది. అంటే ఫస్ట్ లాక్డౌన్ లోనే స్టార్ట్ ఇక్కడే చేశాను. స్టార్ట్ చేశారా? ఇక్కడే స్టార్ట్ అంటే చేశాను. ప్లేస్మెంట్ అంతా ఇక్కడే ఫిక్స్ అయింది. ఇక్కడే ఫిక్స్ అంటే అయ్యాను. ఫర్దర్ గా చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా హోటల్ పెడదాము లేదంటే ఒక ప్లేస్ చూసుకొని అక్కడ మనకి బాగా వెళ్తుంది కదా అన్నట్టు పెడదాం అనుకుంటారు. అలా ఉద్దేశం ఎప్పుడైనా వచ్చిందా? నేను ఫస్ట్ మీ ఛానల్లోనే చెప్తున్నా, నేను ఇంకొకటి బ్రాంచ్ ఓపెన్ చేశాను, KPR పార్క్ దగ్గర ఓపెన్ చేశాను రీసెంట్ 3 months అవుతుంది. నేను అనుకుంటున్నా లైక్ పేరు చెప్పదో లేదో తెలియదు కానీ రాఘవేంద్ర హోటల్స్ ఉంటాయి కదా, ఆ టైప్ లో పెట్టాలని నా ఆలోచన ఉంది. ఓకే. ఓకే. మనకి రాఘవేంద్ర ఫుడ్స్, రాఘవేంద్ర టిఫిన్ సెంటర్స్ అంటే మాక్సిమం 12 hours నడవాలి, మార్నింగ్ 6 to నైట్ 10 ఆ టైం దాకా నడవాలి ఒక హోటల్ అని ప్లాన్ చేస్తున్నా. ఓకే. అంటే మీరు ఇవి బ్రాంచెస్ లాగా ఏమైనా ప్లాన్ చేస్తారా? లేదు మనమే చేద్దాము అక్కడ కూడా మీరేనా? అక్కడ కూడా నేను అంటే ఫ్రాంచైజ్ కి ఇస్తున్నారా లేకపోతే ఫ్రాంచైజ్ కి ఇంకా ఇవ్వలేదు, ఆ ప్లాన్ కూడా లేదు. ఓకే. చూడాలి, వస్తున్నాయి ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు ఫ్రాంచైజ్ ఉందా, మాకేమన్నా చెప్తారా చేస్తారా అని. అంటే చాలా మంది ఇట్లా ఫుడ్ స్టార్ట్ చేయగానే ఫ్రాంచైజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళు కూడా ఫ్రాంచైజ్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. నాకు చాలా అడుగుతున్నారులే కానీ నేనే అవాయిడ్ చేస్తున్నా. చూస్తాను ఫర్దర్ గా మరీ ఎక్కువగా ఉంది అంటే చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు అంటే వాళ్ళు ఇలానే క్వాలిటీ మెయింటైన్ చేస్తాము అని నాకు నమ్మకం వచ్చిందంటే నేను
ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నాం. చూస్తాను దాని విషయంలో ఇప్పుడే కన్ఫర్మ్ చెప్పలేను, చెప్తానండి. మన దగ్గర ఎక్కువ అది అసలు ఆల్ ఐటమ్స్ ఏం దొరుకుతాయి? ఇక్కడ వచ్చేసి మిల్లెట్స్తో టిఫిన్స్ ఉంటాయి. మల్టీ మిల్లెట్, ఇడ్లీ, దోశ అండ్ ఉప్మా. ఆ ఉప్మా అంటే నేనైతే ఉప్మా అని పెట్టాను, కానీ ఇక్కడికి వచ్చే కస్టమర్స్ దాన్ని కిచిడి అంటారు, పొంగల్ అంటారు. అలా అలా ఉంటుంది. ఉప్మా ఏమో ఓన్లీ కొర్రలతో ఉంటుంది. ఇడ్లీ అండ్ దోశలు వచ్చేసి రాగి, జొన్నలు, సజ్జలు, కొర్రలు కలిపి ఇవి చేస్తాము. అండ్ ఇందులోనే మనం లిక్విడ్గా తీసుకోవచ్చు. రాగి జావా అని ఉంటుంది, అది కూడా సేమ్ అది మల్టీ, అది కూడా సేమ్ రాగి, జొన్నలు అండ్ సజ్జలు, కొర్రలు వాటితో తయారు చేస్తాము. అది కూడా ఇంట్లో వండేటప్పుడు అలా చేస్తాము. ఇక్కడికి వచ్చినాక అందులో బటర్ మిల్క్ అండ్ లెమన్ అండ్ పెప్పర్ అండ్ జీరా అలా కలిపిస్తాము. మొత్తానికి వచ్చేసరికి ఎవరికి అంటే ఇక్కడికి వచ్చే కస్టమర్స్కి ఎలా కూడా అంటే హెల్త్కి హాని చేసేది ఏది కూడా ఉండదు, యాడ్ చేయాలి. మంచిగా ఉండేది మాత్రమే. జీరా మంచిది, పెప్పర్ మంచిది, బటర్ మిల్క్ అండ్ లెమన్ రోజు తీసుకోవాలి అనేది మనకు తెలిసినది. వాటిలో మిక్స్ చేసి ఇస్తాము. ఇక కస్టమర్స్ సాటిస్ఫై అయ్యి ఈ క్రౌడ్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఎంతమంది అంటే నచ్చకపోతే రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ ఇక్కడ. 90% డైలీ కూడా 90% రిపీటెడ్ కస్టమర్స్. కొత్తగా వచ్చేవాళ్ళు చాలా తక్కువ నాకు. అంటే ఇక్కడ మొత్తం ఎక్కువ మంది ఎవరు ఉంటారు? మాక్సిమం రిటైర్డ్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, జడ్జెస్, మున్సిపల్ కమిషనర్స్ అలా అంటే ఎక్కువగా ఏజ్డ్ వాళ్ళు వస్తారు. అంటే ఓన్లీ వన్ టైప్ ఆఫ్ అనే లేదు. ఈ మధ్య కాలంలో అందరికీ హెల్త్ పైన అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఒకరు అనడానికి ఏం లేదండి. పెద్దవాళ్ళతో సహా అంటే 70 ఏజ్ నుంచి కూడా వాళ్ళు ఏమంటారు మంత్స్ వాళ్ళు అదే ఉప్పు తినిపిస్తారు, వాళ్ళకు కూడా తినిపిస్తారు ఇడ్లీ. అంత స్మూత్ గా ఉంటుంది, అంత స్మూత్ గా ఉంటుంది. వాళ్ళు కూడా అంటే ఇది తినిపిస్తే ఏమవుతుందో అని ఒక్కరు కూడా డిస్టర్బ్ అవ్వదు. అంటే వాళ్ళు ఆల్రెడీ చిన్నవాళ్ళు కాబట్టి ధైర్యంగా వచ్చి పిల్లలు కూడా పెడుతుంటారు. అలా ఉంటది, ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వదు. రమేష్ గారు, ఇప్పుడు నార్మల్ గా ఇడ్లీ, దోశ, ఉప్మా అవి ఉన్నాయి కదా, దీంట్లో ఏమైనా రకాలు ఏమైనా ఉన్నాయా? ఉంటాయండి. ఇడ్లీలో వచ్చేసి మిల్లెట్స్ తో ఇడ్లీ, ఇందాక చెప్పినట్టు మిల్లెట్స్ తో ఇడ్లీ, అది మనం ఇక్కడ ప్లెయిన్ ఇడ్లీ అంటాము. అండ్ వెజిటేబుల్ ఇడ్లీ ఉంటుంది. అందులో వచ్చేసి క్యారెట్ వేస్తాము, క్యాప్సికమ్ వేస్తాము, గోరు చిక్కుడు వేస్తాము, చిక్కుడుకాయ వేస్తాము అండ్ బీన్స్ వేస్తాము. ఇవి వేసి వెజిటేబుల్ ఇడ్లీ తయారు చేస్తాం. అండ్ గీ కారం ఇడ్లీ కూడా ఉంటుంది మన దగ్గర. గీ కారం ఇడ్లీ రెగ్యులర్ ఇడ్లీ లానే కానీ మిల్లెట్స్ తో గీ కారం ఇడ్లీ. ఇంకా దోశలో కూడా రకాలు ఉంటాయండి. దోశలో ప్లెయిన్ దోశ అండ్ మీన్ మిల్లెట్ దోశలో మిల్లెట్ ప్లెయిన్ దోశ అంటాను నేను దాన్ని ఇక్కడ. మిల్లెట్ దోశ అండ్ క్యారెట్ ఆనియన్ దోశ, మసాలా దోశ. మసాలా దోశ రీసెంట్లీ యాడ్ చేసామండి. కస్టమర్ రిక్వైర్ అంటే కస్టమర్ చాలా మంది అడుగుతున్నారండి, అందు గురించి అని చెప్పి మసాలా దోశ, అది ఆలు మసాలా రెగ్యులర్. అండ్ గీ కారం దోశ ఉంటుంది అండ్ ఉప్మా దోశ ఉంటుంది. ఉప్మా దోశ అంటే మళ్ళీ రెగ్యులర్ ఉప్మా కాదు, మా మిల్లెట్ ఉప్మా దోశ. ఊతప్పం అని ఉంటుంది మా దగ్గర. సేమ్ బ్యాటర్ తో కొంచెం మందం వస్తుంది. అందులో క్యారెట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వెజిటేబుల్ ఇడ్లీ లెక్క వెజిటేబుల్ దోశ అని చెప్పుకోవచ్చు మనం. అలా ఉంటుంది, చాలా టేస్టీ ఉంటుంది అనేది. ఇంకా పన్నీర్ దోశ ఉంటుంది. రెగ్యులర్ పన్నీర్ దోశ సేమ్ మిల్లెట్స్ లోనే ఉంటుంది. ఇలా మొత్తంగా ఈ రకాలతో దోశలు ఉంటాయండి మన దగ్గర. ఉప్మా ఉంటుంది, కొర్రల ఉప్మా ఉంటుంది. ఇది మన దగ్గర ఉండే కొర్రల ఉప్మా. మన దగ్గర వచ్చేసి దోశలలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. ఇడ్లీతో పాటు ఇడ్లీలో ఎన్ని రకాలు ఉన్నాయో దానికంటే కొంచెం ఎక్కువనే దోశలో రకాలు ఉన్నాయి. అందులో వచ్చేసి ప్లెయిన్ దోశ, క్యారెట్ ఆనియన్ దోశ. క్యారెట్ ఆనియన్ దోశని ఎందుకు పెట్టామంటే క్యారెట్ మనం మామూలుగా అయితే తినలేము. ఎక్కడైనా సరే మీరు ఆనియన్ దోశ ఉంటాయి ఎక్కువగా, అందులో క్యారెట్ తక్కువగా అంటే తక్కువ క్వాంటిటీలో క్యారెట్, ఎక్కువ ఆనియన్ ఉంటుంది. మన దగ్గర అలా కాదు, రివర్స్. ఎక్కువ క్యారెట్ ఉంటుంది, తక్కువ ఆనియన్ ఉంటుంది. హెల్త్ కదా, అందుకోసం అని చెప్పి క్యారెట్ ఎక్కువ పెట్టి అలా చేస్తాము. తర్వాత గీ కారం దోశ ఉంటుంది. రెగ్యులర్ గీ కారం బయట గీ నేను కొనుక్కొస్తానండి. అది నేను తయారు చేసిన కారం పొడితో గీ కారం దోశ. అంటే ఇక్కడ నార్మల్ గా బయట దొరికే టిఫిన్స్ లాగానే ఇడ్లీ, దోశ, ఉప్మా దొరుకుతాయి. కానీ ఆ ఇడ్లీ గానీ దోశ గానీ అన్ని మిల్లెట్స్ తో చేసేది. దానికి ఎక్స్ట్రాగా బయట దొరికే కారం దోశ అవ్వచ్చు, ఉప్మా దోశ అవ్వచ్చు. ఉప్మా దోశ కాదండి, మళ్ళీ ఉప్మా దోశ వచ్చేసి ఉప్మా దోశ కొర్రల ఉప్మాతో సపరేట్ గా ఉంటుంది.
అండ్ దోశలో కావాలంటే దోశ దాన్ని చేస్తాను. కానీ కొర్రల ఉప్మా దోశ అని వచ్చు మనం ఇక్కడ. ఓకే ఓకే. తర్వాత ఈ పేర్లన్నీ పన్నీర్ మీరు పెట్టినవేనా? ఆ, మీరు పెట్టిన పన్నీర్ దోశ అండ్ గీ కారం దోశ, కారం దోశ, ఊతప్పం ఇలా ఉంటాయి మన దగ్గర దోశలు వచ్చేసరికి. ఓకే. అండ్ వెయిట్ తో పాటు టిఫిన్స్ తో పాటు ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎంటీ స్టమక్స్ తో కొన్ని జ్యూసెస్ కావాలని అడుగుతుంటారు. అవునవును. మన దగ్గర వచ్చేసి వెజిటేబుల్ జ్యూసెస్ బీట్రూట్ ఉంటుంది, క్యారెట్ ఉంటుంది, గుమ్మడికాయ ఉంటుంది, కీరా ఉంటుంది, తర్వాత కాకరకాయ ఉంటుంది, ఆమ్లా ఉంటుంది, వీటన్నింటినీ కలిపిన జ్యూస్ కూడా ఉంటుంది, ఆల్ మిక్స్ జ్యూస్ అని. అయితే రీసెంట్ గా బాగా ఎక్కువ మంది అడుగుతున్నది ఏంటంటే ఏబిసి జ్యూస్. ఏబిసి జ్యూస్ చాలా ఫేమస్. యాపిల్, బీట్రూట్ అండ్ క్యారెట్ వీటితో ఒక జ్యూస్ కావాలి అంటే మిక్స్ చేసుకొని తాగుతాం అనేది. అందు గురించి అని చెప్పి ఏబిసి జ్యూస్ కూడా స్టార్ట్ చేశాను రీసెంట్ గా. అంటే దీని రేట్లు ఎలా ఉంటాయి? రేట్స్ ఎక్కువ ఉంటాయా? నార్మల్ 50 రూపీస్ అండి పర్ గ్లాస్. 50 రూపీస్ ఏది తీసుకున్నా కూడా మీకు 50 రూపాయలు వస్తుంది. టిఫిన్స్ కూడా నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, 60 నుంచి స్టార్ట్ అవుతుంది మన దగ్గర. టిఫిన్స్ 60 నుంచి స్టార్ట్ జ్యూసెస్ 50 అవి మొత్తం ఏదైనా 50. ఓకే. మీరు అంతా హెల్త్ పర్పస్ మీద ఉన్నారు కాబట్టి జ్యూసెస్ కూడా ఎవరైనా ఫ్రూట్ తో స్టార్ట్ చేస్తారు. మీరు ఓన్లీ ఆపిల్ ఒకటే యూజ్ చేసి మిగతా అన్ని వెజిటేబుల్ యాడ్ చేశారు. అంటే ఎంటీ స్టమక్స్ తో వచ్చే వాళ్ళకి జ్యూసెస్ కూడా అవైలబుల్ లో ఉండాలి అనే ఉద్దేశంతో. అండ్ ఇంకొకటి ఆ జ్యూస్ లో కూడా నేను పచ్చి ఆకులు అంటే తమలపాకు అండ్ కరివేపాకు, పుదీనా, ఆ తర్వాత లెమన్, తర్వాత ఆమ్లా అంటే ఉసిరికాయ ఇవి కలిపి నేను జ్యూస్ తయారు చేసి ఇస్తాను. అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఫుల్లీ సాటిస్ఫై తో వెళ్ళాలి అనేది నా ఇంటెన్షన్. అట్ ద సేమ్ టైం ఎవరైతే వాకింగ్ చేసి హెల్త్ కోసం చూసుకుంటున్నారో నా వంతు సాయంగా నేను కూడా కొంచెం హెల్త్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాను. అందుకోసం అని చెప్పి ఇవన్నీ కలిపి ఇస్తున్నాను. అంటే ఇప్పుడు అయితే ఓకే 4 years అయిపోయింది. స్టార్టింగ్ ఏమైనా స్ట్రగుల్స్ ఏమైనా ఉండేవా? అంటే కస్టమర్స్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఉంటాయి కదా. అంటే అంటే బాగలేదు అనేది కాదులే కానీ కస్టమర్స్ నుంచి అని నేను చెప్పలేను కానీ బయట నుంచి చాలా ఉంటాయి. ఫీడ్బ్యాక్స్ ఎలా ఉండేవి? ఆ ఫీడ్బ్యాక్స్ నెంబర్ మీరు ఇప్పుడు ఇలా వచ్చి అంటే మీరే కాదు ఎవరైనా చూస్తున్న వ్యూవర్స్ కూడా వచ్చి ఎవరైనా తిట్టిన కస్టమర్ అడిగినా కూడా చెప్తారు మీకు ద బెస్ట్ అని. అది నేను 100% గ్యారంటీగా చెప్పగలుగుతాను. నేను చెప్పడమే కాదు, ఇప్పుడు మీరు ఎలాగో అడుగుతారు కస్టమర్స్ ని, అట్ ద సేమ్ టైం ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో వచ్చి వాళ్ళు చెక్ చేసుకున్నా సరే మీకు అర్థమైపోతుంది. కస్టమర్స్ అందరూ ఫీడ్బ్యాక్ గుడ్ ఇస్తారు, ఏమి నెగిటివ్ అయితే అసలు లేదు, ఇప్పటి వరకు లేదు. వీటితో పాటు రాగి జావా ఉంటుంది మన దగ్గర. అంటే ఏవైతే టిఫిన్స్ ఉన్నాయో మిల్లెట్స్ తోటి, అదే కాకుండా వాటికి సంబంధించిన లిక్విడ్ పెట్టాలన్న ఆలోచనతో ఒకటి రాగి జావా కూడా ఉంది. అందులో బటర్ మిల్క్ అండ్ లెమన్ కలిపి అదొక గ్లాస్ ఇస్తాము, అది 30 రూపీస్ పర్ గ్లాస్. దాంతో పాటు బటర్ మిల్క్ ఉంటుంది, అది ఇంకా రెగ్యులర్ గా ఇప్పుడు తక్కువ వెళ్తుంది కానీ సమ్మర్ సీజన్ లో చాలా వెళ్తుంది. దాంతో పాటు లస్సీ కూడా పెడతాము. ఇప్పుడు నేమ్ బోర్డ్ లో లేదులే కానీ మెనూ బోర్డ్ లో లేదులే కానీ లస్సీ అనేది ఉంటుంది అది. అండ్ దీంతో పాటు రెగ్యులర్ టీ కూడా ఉండదు మన దగ్గర. అంటే ఎట్లా అంటే ఐ మీన్ హెల్త్ అంటే మిల్క్ టీ కొంచెం మంది అవాయిడ్ చేస్తారు కదా, అందుకోసం అని చెప్పి ఇక్కడ వచ్చే వాళ్ళు ఓన్లీ లెమన్ టీ అదే మాత్రమే ఉంటుంది మన దగ్గర. సబ్జా వాటర్ ఉంటది ఇంకొకటి, అది కూడా ఎంటీ స్టమక్స్ తో వేడి వాటర్ తో తాగాల్సి ఉంటది, అది కూడా పెడతాను నేను. అందులో వచ్చేసి అల్లం రసము, లెమన్, హనీ అండ్ పుదీనా, సోంపు పొడి వేసి తయారు చేస్తామండి. అది కూడా చాలా బాగుంటుంది. అట్లానే వీటితో పాటు మొలకలు ఉంటాయి మన దగ్గర, స్ప్రౌట్స్. ఈ మధ్య స్ప్రౌట్స్ కూడా చాలా మంది డైట్ లో యాడ్ చేసుకుంటూ ఉంటారు. అది అంటే ఎవరైనా టిఫిన్ తినలేము, లేదు నాకు టిఫిన్ వద్దు అనుకున్న వాళ్ళకి స్ప్రౌట్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి. అందులో వచ్చేసి పెసర్లు, శనగలు, బొబ్బర్లు, పల్లీలు ఇలా తయారు చేస్తాం. దానికి ఇంకా కొంచెం ఎవరైనా ఇది మరి చప్పగా ఉంటది అనుకుంటే మిక్స్డ్ స్ప్రౌట్స్ అని ఉంటది, అందులో క్యారెట్, ఆనియన్ అండ్ పెప్పర్ సాల్ట్ అండ్ లెమన్ అలా కలిపి ఇంత కొత్తిమీర అలా వేసి ఇస్తాను. అది కూడా చాలా బాగుంటుంది. సూపర్ అండి. అండ్ మనకి టైమింగ్స్ ఎలా ఉంటాయి? మార్నింగ్ 6 కి స్టార్ట్ అవుతుందండి, 11-11:30 దాకా ఉంటామండి. మోస్ట్లీ 11:30 వరకు ఆల్ క్లోజ్, 12 వరకు 12 బిఫోర్ వరకు అన్ని క్లోజ్ అయిపోతాయి. సాటర్డే సండే కొంచెం ఎక్కువ టైం ఉంటుంది, ఎక్కువ టైం వరకు ఎక్స్టెండ్ 12 దాకా ఉంటాం, పక్కాగా 12 వరకు ఉంటుంది. Millet dosa is very healthy, hygienic, and very maintained. And there's a very good combination of juice here. Apple, beetroot, lot of juice are here, so it's very healthy. I mean, we started coming here regularly, and we have a breakfast here for a healthy life. హాయ్ అండి, మేము లింగంపల్లి నుంచి వచ్చాము బొటానికల్ గార్డెన్ కి. చాలా బాగుంటది ఇక్కడ ఫుడ్, హైజీన్, మిల్లెట్ ఫుడ్.
మసాలా దోశ, ఇడ్లీ, చాలా వెరైటీస్. వెజిటేబుల్ జ్యూస్ చాలా బాగుంటుంది. మా బాబు కూడా చాలా హెల్దీ ఫుడ్ తింటాడని తీసుకొచ్చాను. చాలా బాగుంది ఫుడ్. నేను మసాలా దోశ తిన్నాను, చాలా టేస్టీగా ఉంది. కార్తికేయ, లింగంపల్లి, 4th. నా పేరు గణేష్, శ్రీరామ్నగర్ నుంచి వచ్చాను. ఏబీసీ జ్యూస్ తీసుకున్నాము, చాలా బాగుంది. ఇక్కడ వాళ్ళు ప్రతిదీ క్వాలిటీ మెయింటైన్ చేస్తే చాలా బాగా ఇస్తారు. మాకు నచ్చింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. Fruits cleaning and everything is very good, and quality also very good. హాయ్, నేను లైక్ ఎల్బీ నగర్ నుండి కొండాపూర్కి వచ్చాను. కొండాపూర్కి వచ్చాక ఈ బొటానికల్ గార్డెన్ వాకింగ్ చేయడానికి వస్తుంటా. మిల్లెట్స్ ఫుడ్ అంటే నార్మల్ ఎక్కడ దొరకదు. ఇక్కడ సడన్గా చూస్తే ఇక్కడే కనిపించింది. చూస్తే ప్రైజెస్ వచ్చి రీజనబుల్. మ్యాక్సిమం ఇది నాది 10th టైంకి వచ్చి 11th టైంకి వచ్చి డైలీ వస్తుంటా, తీసుకుంటా ఫుడ్. చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా హెల్తీ, వెరీ హైజీనిక్, సో లవ్లీ ఫుడ్. రమేష్ గారు, మనకి ఇక్కడ తినే వాళ్ళే కాకుండా మనకి ఏమైనా ఆర్డర్స్ అవైలబుల్ లో ఉన్నాయా? ఇప్పటికీ చాలా చేశాను ఆర్డర్స్, బల్క్ ఆర్డర్స్. అంటే ఎట్లా అంటే ఒక 150 ఉంది అనుకోండి. రెగ్యులర్ ఇక్కడ పార్సల్ తీసుకెళ్తారు కదా, వన్ ప్యాక్ అలా చేసి ఇస్తాను. 100+ ఉంది అనుకోండి, ఒక కంటైనర్ అంటే ఇలా హాట్ బాక్స్ ఉంటుంది, అలా తీసుకెళ్ళి ఇస్తాను. స్విగ్గీ, జొమాటో అలాంటివి స్విగ్గీలో అండ్ జొమాటోలో ఉంది ఆల్రెడీ. చెప్పారు కదా రమేష్ గారు, ఇక్కడ బ్రాంచ్ స్టార్ట్ చేసి 4 years అయింది. అండ్ కేబిఆర్ పార్క్ లో కూడా స్టార్ట్ చేశారు. ఎవరైతే అక్కడికి అవైలబుల్ దగ్గరగా ఉన్నారో కేబిఆర్ పార్క్ కి వెళ్ళండి. లేదు ఇక్కడికి కొండాపూర్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చేయండి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, నమస్తే.